ఏం పేరన్నా? నా పేరు చంద్రం. చంద్రం. ఇది ఇది ఎవరు? భూంపల్లి. భూంపల్లి అంటే దుబ్బాక కాన్స్టిట్యూన్సీ వస్తుంది కదా? దుబ్బాక కాన్స్టిట్యూన్సీ, దుబ్బాక పార్లమెంట్ అంటే మెదక్. మెదక్ పార్లమెంట్. ఓకే, ఏం నడుస్తుంది మెదక్ పార్లమెంట్ గురించి? ఏం చర్చ నడుస్తుంది? ఎవరు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి? చర్చ అంటే ఇప్పుడు కరెక్ట్ ఏం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది, ఇటు స్థానికంగా ఉద్యమగడ్డ సిద్దిపేట కాబట్టి ఇక్కడ స్థానికంగా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మూమెంట్ ఏంటి, టిఆర్ఎస్ కి అనుకూలంగా ఉండాలనే మూమెంట్ కూడా ఉంటది. ఇక్కడ స్ట్రగుల్ ఇక్కడనే స్టార్ట్ అయింది కాబట్టి, తెలంగాణ ఉద్యమం అనేది సిద్దిపేట నుండే స్టార్ట్ అయింది కాబట్టి దాని పట్లనే బాగా జనాలు ఆకర్షితంగా ఉంటారు. కాకుండా ఏంటంటే మిస్టేక్ ఏంటంటే ఇట్లా ఉద్యమం మూమెంట్ లో ఉన్నటువంటి మూమెంట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు ఉద్యమానికి ప్రతి ఒక్కరిని వినియోగించుకోండి చంద్రశేఖరరావు అనే టైం ఈ రోజు లేదు. ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి రాజకీయ లీడర్లను, తనకు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ లీడర్లను చేర్చుకుని పార్టీలో ఈ రోజు వాళ్ళ అవకాశవాద రాజకీయాన్ని వినియోగించుకొని పార్టీ రాజకీయంలో ఉన్నంత రోజులు గవర్నమెంట్ ఫాలో చేసిన మూమెంట్ ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళు అవకాశవాద రాజకీయం కోసమే జీవిస్తున్నారు. మరి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పటికైనా నిజమైన కార్యకర్తల్ని, ఉద్యమకారులను మరి గుర్తించే పరిస్థితి ఉందా? ఇప్పుడు రావాలి ఆయనకు, ఈ పార్టీకైనా తెలుసుకుంటాడేమో ఆ మూమెంట్ అని చెప్పి మేము కేసీఆర్ కు. మరి పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కేటాయింపులో అదేం పాటించినట్టు అనిపిస్తలేదు టికెట్ మేము ఏమంటున్నాం, ఫస్ట్ ఏంటంటే ఉద్యమకారులకు రామరెడ్డికి ఇవ్వడం మీకు సంతృప్తినిచ్చిందా? వెంకటరామరెడ్డి కంటే ముందు ఇంకా ఉద్యమంలో పనిచేసినటువంటి లీడర్లు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇస్తే ఈ రోజు బాగుండేదేమో. వెంకటరామరెడ్డి మీద ఇలా వ్యతిరేకత కూడా ఉండొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యమకారులను వదిలిపెట్టుకొని అవకాశవాద రాజకీయాలను వినియోగించుకునే పార్టీలకు వచ్చినటువంటి వాళ్లకు ఈ రోజు గుర్తింపు ఇచ్చింది ఆయన. మేము కేసీఆర్ కావాలనుకుంటే మీలాంటి కార్యకర్తలను నిలబెట్టి గెలిపించే పరిస్థితి ఉంటది. ఆయన అనుకుంటే చేయించవచ్చు. ఈ రోజు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ తల్లిదండ్రులను పెట్టాలి కదా, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి పెట్టాలి. ఈ రోజు ప్రజలు కూడా వాళ్ళకు సానుకూలంగా ఉంటారు కదా. ఎందుకు అవకాశవాద రాజకీయాలను వినియోగించుకుని అవకాశవాద రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఇప్పుడు తెలిసి వస్తుంది వాస్తవానికి ఏంటంటే సరైనటువంటి ఉద్యమకారుడు ఎవరు, అవకాశవాద రాజకీయాల కోసం వచ్చినటువంటి తన స్వార్థం కోసం వచ్చినటువంటి లీడర్లు ఎవరు అనేది ఇప్పుడు ఆయనకు అర్థం కావాలి. అర్థం అవుతుంది అనుకుంటున్నాం. కేసీఆర్ గారికి ఇన్ని తెలిసిన వ్యక్తికి మరి ఆయన సొంత నియోజకవర్గంలో ఇట్లా వ్యతిరేకత ఉంది క్యాండిడేట్ అని తెలిసి కూడా ఆయనకి ఇక ఆయనకు అది అర్థం కాలేదు. వ్యతిరేకత ఉన్నది అనే మూమెంట్ ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఇప్పుడు కార్యకర్తల విస్తృత సమావేశంలోనూ ఏదైనా మద్దతు కూడా కట్టే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తున్నారా? మరి చాలా మంది చాలా వరకు చెప్తున్నాము, ప్రతి మూమెంట్ లో చెప్తున్నాం కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. మూమెంట్ కొంతవరకు చేంజ్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాము. ఇదైనా ఒక గుణపాఠంగా, రెండో గుణపాఠంగా భావించి ఆయన ఇంతవరకు ఉన్నటువంటి మూమెంట్ కంటే ఇప్పుడు రాజకీయంగా కొంచెం చేంజ్ కావాలి. సరే, ఇది ఒక రకమైన ఇది వేరే టాపిక్, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఓవరాల్ గా సరే వెంకటరామరెడ్డికి ఇచ్చి అసంతృప్తున్నారు. మరి ఆయన గెలిచే అవకాశం లేదా? ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజకీయం కోసం ఇప్పుడు ఏంటంటే ప్రజానాడిని కరెక్ట్ ఎవరు గుర్తించలేనటువంటి మూమెంట్ ఉన్నది. ఎందుకంటే ఎవరు వచ్చినా, ఏ రాజకీయ లీడర్ వచ్చినా, ఈ రోజు నీలమధు వచ్చినా జనాలు వస్తున్నారు. అదే బీజేపీ తరఫున రఘునందన్ రావు వచ్చినా జనాలు వస్తున్నారు, రామరెడ్డి గారు వచ్చినా వస్తున్నారు. కరెక్ట్ జననాడు అనేది వాస్తవం. జనరల్ గా బలాబలాలు కొంత మనకైతే ఐడియా ఉంటాయి. ఎవరికి బలాబలం, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం ఉందని. ఖచ్చితంగా గెలుస్తారని మనం సర్టిఫై అయ్యాం కానీ కొంత అవకాశాలు ఎవరికి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అవకాశాలు అంటే తెలంగాణ ఉద్యమగడ్డ కాబట్టి వాస్తవం చెప్పాలంటే తెలంగాణ పార్టీ మేరకు, కేసీఆర్ అభిమానం మేరకు వెంకటరామరెడ్డిని గెలిపియాలి వాస్తవాలు. ఎందుకంటే ఆయన కొంతవరకు స్వార్థ రాజకీయం కోసం బయటకు వచ్చింది కాబట్టి ఆయన కొద్దిగా ఉన్నది. వ్యక్తితో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా అనేది కాదు, ఇక వ్యక్తి సంబంధం కదా. ఏమంటారు అంటే వెంకటరామరెడ్డితో సంబంధం లేకుండా కేసీఆర్ ఈ పరిస్థితి చూసి ఏమైనా చేస్తారని అంటున్నాం, అంతేనా? వేస్తే కేసీఆర్ అభిమానం మీదనే ఉద్యమగడ్డ అనే కేసీఆర్ తెలంగాణ కోసం బాగా పోరాటాలు చేసి తెలంగాణ తీసుకురావడానికి ముందుకు వచ్చింది కాబట్టి ఆయన ముఖం చూసి వేయడమే తప్ప వెంకటరామరెడ్డిని చూసో లేకుంటే ఇంకేదో చూసో అనేది కాదు. పార్టీ బేస్ మీదనే. ఎందుకంటే భూరి నివాసితులు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు, చాలా వరకు ఉన్నారు. అది వాస్తవం అన్నమాట. అది తొగట మండలంలో ఉన్నటువంటి మూమెంట్, అదే మల్లన సాగర్ దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు జరిగినాయి అనేది ప్రతి రైతు అంటున్నాడు. ఏవి వాళ్ళ ఆ రోజు ఇక్కడికి వెళ్తే మల్లన సాగర్, రంగనాయక సాగర్ అన్ని అవునవునవును, అది వాస్తవం కూడా. ఎందుకంటే ప్రతి దాని మీద చేస్తున్నాడు కదా, చేసినటువంటి అక్రమాలు ఉన్నాయని చెప్పి ప్రతి రైతు అంటున్నాడు. ఈ రోజు ప్రతి రైతు కూడా బాధపడేది అదే కదా, యువత కూడా అంటున్నారు. ఈ రోజు మరి మిగతా గ్రామాల రైతులు ఎట్లా ఉన్నారు? నిజంగా ఆ ముంపు గ్రామాల రైతులు సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉంటారు. వరిస్తే ఊరే అని చెప్పి అన్నాడు ఈయన. అంటే అదే ఉన్నది. అసలు అట్లాంటి రైతులకు సానుకూలంగా ఎప్పుడు కూడా చేయలేదు. దానికోసం అది వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ అభిమానం మేరకే కేసీఆర్ ను ఆయన మొహం చూసి పార్టీ అభిమానం మేరకు వేయడమే తప్ప వెంకటరామరెడ్డిని చూసి వేయడం అనేది కాదు.
అంటే ఇంత వ్యతిరేకత ఉన్న వ్యక్తికి గుడ్డిగా మీరు కేసీఆర్ మీద అభిమానంతో గెలిపిస్తా అంటే ఎట్లా? కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడు కదా ఈ రోజు. ఇప్పుడు అత్తమామ మంచి కూడా ఇది రాలిగా పిల్ల ఎట్లున్నా సరే అన్నట్టు ఉంది మరి అది చెప్పే ముచ్చట. అట్లని కాదు అత్తమామ పిల్ల అనే సంబంధం కాదు. ఎందుకంటే ఈ రోజు ఉద్యమం కోసం తెలంగాణ ఏర్పడిందంటే ఉన్నది ఓకే అనేకమైనటువంటి ఉద్యమకారుల చరిత్ర వాళ్ళు. ఎందుకంటే తన స్వార్థం కోసం అనేది కాకుండా తన ప్రాణాలను కూడా అర్పించింది ఇవాళ తెలంగాణ కోసం. ఈయన రాజకీయాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు కదా ఈ రోజు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల కోసం అన్న ఈ రోజు మనం తెలంగాణ పార్టీకి ఓటేయాలనే అభిమానం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ దేశం కోసం ఆలోచన చేస్తే ఇండియా కోసం ఇప్పుడు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిండని మీరే చెప్తున్నారు, ఉద్యమకారం కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చిండని మీరే చెప్తున్నారు, ఆయన వ్యతిరేకతను మీరే చెప్తున్నారు, గెలిపియాలని మీరే చెప్తున్నారు. రేపు పొద్దున ఆయన గెలిపిస్తే కేసీఆర్ ఏమనుకుంటారు అంటే ఉద్యమకారులకు ఏకపోయినా గెలిపిస్తారు జనాలు అనే ఒక ఆయనకు ఉండొచ్చు. కాకుండా ఏంటంటే ఇప్పటికైనా అర్థమవుతుంది అధికారులకు వచ్చినప్పుడు అదే విషయం చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతుంటది ఆయనకు. ఎందుకంటే నేను చేసినటువంటి పొరపాట్లు ఏంది, నేను చేసిన అర్థమవుతుంది, ఆయన నిలబెట్టిన అభ్యర్థి ఓడగొడుతున్నాయి అట్లని కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ పోయింది కదా, ఈ రోజు లేవు కదా. ప్రజలకు వస్తే కూడా ప్రజలు ఏమంటున్నారు, చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు కదా మీరు చేసినటువంటి ఇవి ఉన్నాయని. అందుకే ఆయనకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు అర్థం